నమస్కారం. మన ముందు ఒక చాలా ఆసక్తికరమైన చిత్రం ఉంది కదూ. చూడ్డానికి చాలా అందంగా, సంక్లిష్టంగా కనిపిస్తోంది. కాని దీని వెనక ప్రాచీన సనాతన ధర్మం ఇంకా ఆధునిక అణుశాస్త్రం రెండూ ముడిపడి ఉన్నాయి. అసలు ఈ రెండిటికీ సంబంధమేంటి? పదండి, ఈ విశ్లేషణలో ఈ రహస్యాన్ని ఛేదిద్దాం. ఒక్కసారి ఈ చిత్రాన్ని చూడండి. అచ్చం ఒక పజిల్లా లేదా? ఒకవైపు మన దేవతలు, మరోవైపు సైన్స్లో మనం చదువుకున్న అణుకణాలు. అసలు ఈ రెండింటి మధ్య సంబంధమేంటి? పురాతన జ్ఞానం ఒక అణువు యొక్క గుండెలో ఎలా దాగి ఉంది? సరే, దీనిలోకి మనం లోతుగా వెళ్దాం. సరే, ఈ డయాగ్రామ్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం రెండు చాలా ముఖ్యమైన శక్తుల గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ ఈ రెండు శక్తుల కలయిక వల్లే ఏర్పడిందని అంటారు. సరే, ఇప్పుడొక ప్రశ్న. ఈ మొత్తం సృష్టికి మూలమైన ఆ రెండు శక్తులేంటవి? ఒకటి కదలికకు సంబంధించింది, రెండోది నిశ్చలంగా ఉండే శక్తి. ఏంటవి? చూద్దాం రండి. మొదటిది గతిశక్తి, అంటే కైనెటిక్ ఎనర్జీ. పేరులోనే ఉంది కదా, కదులుతున్నప్పుడుండే శక్తి అనమాట. ఒక సింపుల్ ఉదాహరణ. ఒక బంతిని గాల్లోకి విసిరామనుకోండి, అది కదులుతున్నంతసేపు దానిలో ఉండేదే ఈ గతిశక్తి. ఇది యాక్టివ్ ఎనర్జీ. ఇక రెండవది స్థితిశక్తి, అంటే పొటెన్షియల్ ఎనర్జీ. ఇదొక వస్తువులో స్టోర్ అయ్యుండి బయటకు రావడానికి రెడీగా ఉన్న శక్తి. అదే బంతి ఉదాహరణ తీసుకుంటే దాన్ని విసరడానికి ముందు పైకి ఎత్తి పట్టుకున్నప్పుడు దానిలో దాగి ఉన్న శక్తే ఈ స్థితిశక్తి. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ రెండు శక్తుల కాన్సెప్ట్, అంటే ఈ ద్వంద్వత్వం మనకు చాలా చోట్ల కనిపిస్తుంది. ఉదాహరణకి గతిశక్తిని పురుష శక్తిగా చూస్తారు. అదే కంప్యూటింగ్లోకొస్తే ఆన్ లేదా వన్, గణితంలో అయితే కొసైన్ వేవ్, ఇంకా కరెంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూసారా. అలాగే స్థితిశక్తిని స్త్రీ శక్తిగా, కంప్యూటింగ్లో ఆఫ్ లేదా జీరోగా, గణితంలో సైన్ వేవ్గా, ఇంకా ఎలక్ట్రిక్ ఫీల్డ్గా పోలుస్తారు. అంటే ఇది ఏదో ఒకచోట ఉండేది కాదు, ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ రెండు శక్తుల గురించి మనకు ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం మన అసలు చిత్రానికి వెళ్ళిపోదాం. ఈ శక్తులు అణువు నిర్మాణాన్ని ఎలా చూపిస్తున్నాయో తెలుసుకుందాం. ఈ చిత్రాన్ని మళ్ళీ ఒకసారి గమనిస్తే ఈ మొత్తం స్ట్రక్చర్ మనం ఇందాక మాట్లాడుకున్న రెండు శక్తుల మధ్య జరిగే ఒక ఇంటరాక్షన్కి విజువల్ రిప్రజెంటేషన్ అన్నమాట. ఈ ఎనర్జీ ఫ్లోస్ వల్లే అణువులోని పార్టికల్స్ వాటి ప్లేస్లో ఉంటాయట. ఇప్పుడు చూడండి, డయాగ్రామ్లో పైభాగాన్ని, అంటే నార్త్ పోల్ని చూడండి. ఇది పెరుగుతున్న గతిశక్తిని, అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీని చూపిస్తోంది. అదేవిధంగా కింది భాగం సౌత్ పోల్ తగ్గుతున్న గతిశక్తిని చూపిస్తోంది. సో ఈ పైకి కిందికి వెళ్లే ఫ్లోస్ డైనమిక్ ఎనర్జీకి సంబంధించినవి. సరే, ఇప్పుడు స్థితిశక్తి సంగతి చూద్దాం. ప్రోటాన్ వైపు వెళ్తున్న దారి పెరుగుతున్న స్థితిశక్తిని సూచిస్తోంది. దానికి కరెక్ట్గా ఆపోజిట్లో ఎలక్ట్రాన్ వైపు వెళ్తున్న దారి తగ్గుతున్న స్థితిశక్తిని సూచిస్తోంది. సో ప్రోటాన్, ఎలక్ట్రాన్ ఈ రెండూ స్థితిశక్తికి సంబంధించినవే. సరే, ఇప్పుడిదాకా మనం సైన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ మొత్తం విశ్లేషణలోనే అత్యంత ముఖ్యమైన భాగానికొచ్చాం. మనం ఇప్పటిదాకా చర్చించుకున్న ఈ శక్తులను, అణుకణాలను మన హిందూ దేవతలతో ఎలా కనెక్ట్ చేశారో చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ముందుగా చిత్రంలో నార్త్ పోల్ వైపు చూద్దాం. అక్కడ బ్రహ్మదేవుడున్నారు. ఆయన సృష్టికర్త కదా. అందుకే పెరుగుతున్న గతిశక్తికి, అంటే ఆ క్రియేటివ్ ఎనర్జీకి సింబల్గా ఆయన్నక్కడ చూపించారు. ఇప్పుడు ప్రోటాన్ వైపు వద్దాం. ఇక్కడ సరస్వతీదేవి కనిపిస్తారు. ఆమె జ్ఞానానికి అధిదేవత. సో పెరుగుతున్న స్థితిశక్తికి, అంటే ఆ దాగి ఉన్న నాలెడ్జ్కి, ప్రోటాన్కి ప్రతీకగా ఆమెనిక్కడ పెట్టారు. సౌత్ పోల్ వైపు వెళ్తే ఇక్కడ శివుడు కనిపిస్తారు. ఆయన లయకారుడు. కాబట్టి తగ్గుతున్న గతిశక్తికి, అంటే ఒక రూపంలో ఉన్న శక్తి ఇంకో రూపంలోకి మారే ట్రాన్స్ఫర్మేషన్కి సింబల్గా ఆయన్ని ఇక్కడ చూపించారు. చివరిగా ఎలక్ట్రాన్ మార్గంలో పార్వతీదేవి ఉన్నారు. ఆమె శక్తి స్వరూపిణి. తగ్గుతున్న స్థితిశక్తికి, అంటే ఎప్పుడూ కదులుతూ ఉండే ఎలక్ట్రాన్కు ప్రతీకగా ఆమెను ఇక్కడ చూపించటం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం అణువు యొక్క బయట భాగాల గురించి చూసాం. ఇక అణువు యొక్క కేంద్రకం, దాని హార్ట్ దగ్గరికి వెళ్దాం. అణువులోనే ఇది చాలా స్టేబుల్ పార్ట్. మరి ఈ డయాగ్రామ్లో దాన్ని ఎలా చూపించారు?
అయితే ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్వెశ్చన్ వస్తుంది. మిగతా దేవతలందరినీ విడివిడిగా చూపించారు, కానీ విష్ణువును, లక్ష్మీదేవిని మాత్రం మధ్యలో కలిసి ఎందుకు చూపించారు? దీని వెనక ఒక చాలా డీప్ మీనింగ్ ఉంది. దానికి సమాధానం న్యూట్రాన్లోనే ఉంది. అణువు మధ్యలో ఉండే న్యూట్రాన్ అది గతి మరియు స్థితి శక్తుల పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అన్నమాట. అటూ ఇటూ కాకుండా న్యూట్రల్గా ఉంటుంది. అందుకే ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ని, ఆ స్థిరత్వాన్ని చూపించడానికి విష్ణువు మరియు లక్ష్మిని ఒకే యూనిఫైడ్ ఫామ్గా న్యూట్రాన్కు ప్రతీకగా ఇక్కడ చూపించారు. ఈ ఐడియాకి ఒక అద్భుతమైన పోలిక మన గుడులలోనే కనిపిస్తుంది. ఆలోచించండి, బ్రహ్మకు, సరస్వతీకి, శివుడికి, పార్వతీకి వేరువేరుగా గుడులుంటాయి. కాని విష్ణువును ఎప్పుడూ లక్ష్మితో కలిపే పూజిస్తాం. లక్ష్మీనరసింహుడు, సీతారాములు, ఇలా వాళ్లది విడదీయరాని బంధం. సరిగ్గా న్యూట్రాన్ యొక్క స్టేబుల్ నేచర్లాగా. అద్భుతం కదా? సో, ఈ విశ్లేషణ దాదాపు ముగింపుకొచ్చింది. ఇప్పుడు మనం ఒకసారి వెనక్కి తగ్గి ఈ మొత్తం చిత్రాన్ని ఒకసారి చూద్దాం. ఈ మోడల్ ఒక అద్భుతమైన కాస్మిక్ కనెక్షన్ని మన ముందు పెడుతోంది. ఈ చిత్రాన్ని చివరిసారిగా ఒక్కసారి చూడండి. దేవతలు, ఎనర్జీస్, అటామిక్ పార్టికల్స్ అన్నీ ఎలా కలిసిపోయాయో గమనించండి. ఒక చిన్న అణువు నిర్మాణం నుండి ఈ విశ్వం వెనుక ఉన్న ఫిలాసఫీ వరకు అంతా ఒకే ఒక స్ట్రక్చర్లో చూపించే ప్రయత్నమిది. దీని వెనుక ఉన్న ఒక పవర్ఫుల్ ఐడియా ఏంటంటే, మన ఆలయాల నిర్మాణం అణువు యొక్క నిర్మాణాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ఒక్క వాక్యం చాలు ఈ మొత్తం విశ్లేషణ యొక్క సారాంశాన్ని చెప్పడానికి. చివరిగా, ఈ విశ్లేషణ మనల్ని ఒక ఆలోచనతో వదిలివెళ్తోంది. ఇలాంటి ప్రాచీన జ్ఞానంలో ఇంకా మనకు తెలియని ఎన్నెన్ని రహస్యాలు దాగి ఉన్నాయో కదా! అవి మన మోడర్న్ వరల్డ్ని అర్థం చేసుకోవడానికి కొత్త దారులు చూపించగలవేమో. ఆలోచించండి.